చందమామ రాసింది డాక్టర్ రమ్య స్వరూప్. ఆకాశానికి భూమికి ఓ బిడ్డ పుట్టింది. నల్లని ఆకాశంలో మల్లెపువ్వులా మెరుస్తుంది. ఆ బిడ్డకి చందమామ అని లోకం నామకరణం చేసింది. చందమామ తన కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఆ కాంతులు తాకగానే పుడమి తల్లి మురిసిపోతుంది. భువిపైన కమలపు పువ్వు ఆ కాంతులను ఆస్వాదిస్తుంది. ప్రమాదం ఏమన్నా ఉందేమో అని ఆటలాడే చేపపిల్ల చూసిపోతుంది. వెన్నెల రాత్రి నాడు తన చల్లని వెన్నెలతో పరవశింపచేస్తుంది. జిలిబిలి పలుకుల పాపాయి చందమామతో ఆడుకోవాలని ఉపలాట పడుతుంది. తారాలోకం వెన్నెలకు మంచి నేస్తమైపోతుంది. నక్షత్ర ప్రపంచం చందమామను రారాజుగా ఎన్నుకుంది. ఆవిర్భవించే జాబిలికి కొండకోణలు బొమ్మరిల్లుగా మారింది. చందమామను రేయి సాదరంగా అతిథి వలె ఆహ్వానిస్తుంది. ఆకాశం అలసిన వెన్నెలకు మబ్బులను దుప్పటిలా అమర్చింది. ప్రపంచమంతా అపురూపంగా చూసుకోవడాన్ని చందమామ అదృష్టంగా భావిస్తుంది. చెరువు తన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి చందమామకు దోహదపడుతుంది. ఇంత అందమైన జాబిలికి కూడా ఓ మచ్చ మిగిలిపోయింది. తెల్లవారేసరికి ఆనవాళ్లు కూడా లేకుండా మాయమైపోతుంది రమ్యమైన చందమామ. ధన్యవాదములు.